చెవిరెడ్డి అయితే తెగించేశాడు ముందే. అంటే నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా వీళ్ళందరూ ఎవరు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అట్లాగే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇలా ఇప్పటిదాకా అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ ధనవంతులు, వాళ్ళకి రాజకీయాలు పెద్దగా అలవాట్లేనటువంటి వాళ్ళు. రాజకీయ నాయకుడు ఈయన కాబట్టి ముందుగానే నన్ను ఇట్లా పట్టుకోబోతున్నారని చెప్పడంతో పాటుగా ఏకంగా అరెస్టుకు ముందు స్టేట్మెంట్లు, అరెస్ట్ అయ్యేటప్పుడు ఆడియో సందేశాలు, అరెస్ట్ అయ్యాక బహిరంగ లేఖలు, ఈవెన్ కోర్టులో కూడా తనే వాదించుకున్నాడు. మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా పెట్టినప్పుడు తనే వాదించుకున్నాడు. నేను ఎప్పటి నుంచినో విచారణకు రెడీ అన్నా, నన్ను ఒక్కరోజు కూడా విచారించలేదు. డైరెక్ట్గా కేసు కట్టకముందే నా మీదన లుకౌట్ నోటీస్ ఇచ్చేశారు. ఆ తర్వాతన అరెస్ట్ అన్నారు. ఇప్పుడు కూడా చూస్తే ఆధారం ఏంటంటే గన్మెన్ అంటున్నారు. ఆ గన్మెన్ అవినీతి నా దగ్గర డబ్బులు తీసుకొచ్చాడని చెప్తే అతనికి ఏం ప్రమోషన్ ఎట్టిస్తారు? అతను నా తరపున డబ్బులు అటు ఇటు ట్రాన్స్ఫర్ చేశానని చెప్పాడంట. అప్పుడు అతనికి ప్రమోషన్ ఎట్టిస్తారు? అతనికి 60% ఇంక్రిమెంట్ ఇచ్చి, అతనికి కావాల్సిన పోస్టింగ్ ఇచ్చి, అతను చెప్పాడు అన్నటువంటి వాంగ్మూలం ఆధారంగా కేసు పెట్టడం. మరి ఇంకో గన్మెన్ ఏమో ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో అటెండ్ అయ్యాడు, వీళ్ళ హింస తట్టుకోలేక, మరి దాన్ని ఎలా చెప్తారు? కాబట్టి ఏంటి అన్నటువంటిది మ్యాజిస్ట్రేట్ దగ్గర వాదించుకొచ్చారు. ఇది దాని తర్వాత మళ్ళీ బహిరంగ లేఖ, అటు మోహిత్ రెడ్డి లేఖ. ఓవరాల్గా లిక్కర్ కేసులో తొలిసారి ఒక తిరగబడ్డం ద్వారా జగన్ తరపున వెర్షన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.